సనాతన ధర్మం ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నమాట. దేశంలో దరిద్రం, పేదరికం, నిరుద్యోగం, అత్యాచారాలు చేసిన తర్వాత సాక్ష్యాలు మిగలకుండా ఉండడం కోసం హత్యలు, స్టాక్ మార్కెట్లు, వడ్డీ వ్యాపారాలు, రకరకాల జూదాలు, డిమాండ్ సప్లై ఆధారంగా ధర నిర్ణయించబడుతున్నటువంటి మార్కెట్ ఆర్థిక విధానాలు, ఇవన్నీ కొనసాగుతున్న చోట సనాతన ధర్మం అనే మాట కూడా వినపడుతుంది. సనాతన ధర్మం అనేది ఈ గడ్డపై పుట్టిన, ఈ గడ్డపై కొనసాగిన ధర్మం అయినప్పుడు దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పేవాళ్ళు, అదే సరైనని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నప్పుడు, ప్రభుత్వ అధినేతల స్థాయి వాళ్ళు కూడా ఉన్నప్పుడు, అనేక పీఠాధిపతులు, ఆశ్రమాలు, పీఠాలు, మఠాలు ఉన్నప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న, సనాతన ధర్మంలో దరిద్రానికి, నిరుద్యోగానికి, పేదరికానికి చోటుందా? డిమాండ్ సప్లై సూత్రానికి, వాటి ఆధారంగా ధర నిర్ణయించబడే విధానానికి, పేదరికానికి, నిరుద్యోగానికి, స్టాక్ మార్కెట్లకి సనాతన ధర్మంలో ఏ విధంగా చోటుంది? వీటన్నింటికి సంబంధించిన వెసులుబాటుని సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు ఎక్కడ చెప్పాయి? ఈ వైరుధ్యం గురించి మాట్లాడకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడటం సరైనది కాదు. ప్రస్తుతం వస్తున్న ఆర్థిక విధానం పట్ల, వ్యవస్థలో ఉన్నటువంటి మౌలిక సమస్యల పట్ల సనాతన ధర్మం అని చెప్తే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మంలో ఉన్న మౌలిక అంశం ఏంటి? ఈ విషయంపై సనాతన ధర్మవాదులు మాట్లాడకుండా, ప్రస్తుత సమస్యల పట్ల పరిష్కారాన్ని వాళ్ళు చెప్పకుండా మాట్లాడడం సరైనది కాదు. సనాతన సామ్యవాద మతం ఈ 4 మాటలు మాట్లాడుతోంది. సనాతనం గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పటికీ నిలిచి ఉండగలిగే మాటలు మాట్లాడాలి. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉందని కాదు. సనాతనం అంటే ఎప్పటికీ నిలిచి ఉండగలిగేది. ఎప్పటికీ నిలిచి ఉండగలిగే 4 మాటలు మాట్లాడటం సనాతనం. సనాతన సామ్యవాద మతం వేసిన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.